ఈ ఒక్క ఫేస్ ప్యాక్ని యూజ్ చేశారంటే చాలండి, ఫేస్ పై ఉన్నటువంటి పింపుల్స్, డార్క్ స్పాట్స్, యాక్నే, బ్లెమిషెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని 3 స్పూన్ల వరకు శనగలు తీసుకోవాలి. ఆ తర్వాత 4 స్పూన్ల వరకు రైస్ తీసుకోవాలండి. సో కొరియన్ వాళ్ళ సీక్రెట్ అండి ఈ క్రీమ్ వచ్చేసి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొరియన్ వాళ్ళ స్కిన్ అంత గ్లోయింగ్గా ఉండడానికి ఇదేనండి సీక్రెట్. సో 3 స్పూన్ల శనగలు, అదేవిధంగా 4 స్పూన్ల రైస్ తీసుకున్నానండి. ఒకసారి ఈ విధంగా అంత బాగా మిక్స్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేయాలండి. మనం బియ్యం ఏ విధంగా అయితే వాష్ చేస్తామో ఆ విధంగా ఒకసారి వాష్ చేయాలి. సో చాలామంది మన హోమ్ రెమెడీస్ని ట్రై చేసి చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రై చేసి మళ్ళీ కమెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నందుకు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. సో ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఇక ఈ విధంగా వాటర్ ఫిల్ చేసుకొని 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి, మంచిగా నానిపోతాయి. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక లిడ్ని క్లోజ్ చేసేయండి. లిడ్ని క్లోజ్ చేసి ఒక 2 గంటల సేపు అలాగే పక్కన పెట్టేసేయండి. సో ఈ విధంగా 2 గంటల సేపు పక్కన పెట్టేసామంటే మంచిగా నానిపోతాయండి. మనము శనగపప్పు యాడ్ చేసుకున్నాం కదండి, శనగపప్పును ఈ విధంగా చూస్తున్నారు కదండి నానాయి. శనగపప్పును జస్ట్ మనం అలా గోటితో గిల్లితే అది మెత్తగా నానిపోయి ఉండాలండి. సో ఈ విధంగా మీరు కావాలంటే నైట్ మొత్తం కూడా నానబెట్టేసేయచ్చండి. లేదు అని అంటే ఒక 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు. చాలా బాగా జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆస్తి తగాదాలు, ధనం నిలకడ లేకపోవడం, ఎలాంటి సమస్యలకైనా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కేవలం 5 రోజుల్లోనే మనకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తారు. సో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. సాధారణంగా అన్నీ కూడా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి, బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేదండి. శనగపప్పు అందరికీ అందుబాటుగానే ఉంటుంది. ఇక రైస్ కూడా అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే. సో ఈ విధంగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, మన ఛానల్లో చాలామంది పింపుల్స్కి కూడా చూపించమంటున్నారు. పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత మచ్చలాగా ఏర్పడతాయి కదండి, పింపుల్స్కి అదేవిధంగా డార్క్ స్పాట్స్కి అన్నింటికీ యూజ్ అవుతుందండి ఈ క్రీమ్ అనేది. సో ఇక ముందుగా ఒక గిన్నెతోటి స్టవ్ మీద వాటర్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో క్రీమ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టొద్దు. కొద్దిగా వాటర్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా బౌల్ పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. క్రీమీ టెక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అంత స్టిక్ అయిపోతుంది బౌల్కి. ఎక్కువ సమయం ఏం పట్టదండి, 2 నుంచి 3 నిమిషాల్లోనే మనకి క్రీమ్ అనేది కాస్త గట్టి పడుతుందండి. ఇప్పుడు వాటరీగా ఉంది కదండి, సో కాస్త గట్టి పడాలన్నమాట. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టడం వల్ల ఏంటంటే గిన్నెకంతా స్టిక్ అయిపోతుంది. సో ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగా సో చూస్తున్నారు కదండి, కాస్త థిక్గా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది. ఎక్కువ సమయం ఏం పట్టదండి, 2-3 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇంకా ఇందులోని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి, అది కూడా ఏంటో చెప్తా. ఈ విధంగా మనం స్టవ్ దగ్గరే ఉండి అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పక్కకి వెళ్తే అంత గడ్డలాగా అయిపోతుందండి. సో ఇంకా కాస్త గట్టి పడితే సరిపోతుంది. ఇంకొక 1 మినిట్ అలాగే ఉంచేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఒకసారి మిక్సీకి వేసుకున్నాం కదండి, ఇది సెకండ్ టైం అనమాట. ఇక ఇందులోనే కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా, అంతేకాకుండా చాలా స్మూత్గా వస్తుందండి, చాలా నరిషింగ్గా ఉంటుందండి. ఇక ఇందులోనే బాదం ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి. వీటిలో ఏవైనా మీరు స్కిప్ చేసి వీటికి బదులు ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు, అంటే వేరే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అన్న డౌట్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా.
కొద్దిగా బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. బాదం ఆయిల్ వల్ల కూడా మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక ఇందులోనే కొద్దిగంత రోజ్ వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టానండి నేను. రోజ్ వాటర్ యాడ్ చేసినటువంటి క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో, మీరు ఖచ్చితంగా రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఓకేనా? లేదంటే కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో, రోజ్ వాటర్ యాడ్ చేసినటువంటి క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు ఖచ్చితంగా రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. సో, ఇంకాస్త కన్సిస్టెన్సీ థిక్‌గా ఉందనుకున్నట్లయితే ఇంకాస్త రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. సో, ఇక ఇందులోనే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ అండి. విటమిన్ ఈ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి మన స్కిన్‌కి. అంతేకాకుండా మన హెయిర్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఈ విధంగా ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని మిక్స్ చేసుకోండి. సో, ఇక అంతేనండి. ఇక ఇందులోనే వేరే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా మిక్స్ చేయాలండి. మిక్సీ పట్టేటప్పుడు రోజ్ వాటర్ యాడ్ చేశానండి. కాకపోతే ఆ క్లిప్ అనేది అనుకోకుండా మిస్ అయిపోయింది. మీరు తప్పకుండా రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. సో, ఇంకాస్త గట్టిగా ఉందనుకున్నట్లయితే మళ్ళీ మీరు ఈ విధంగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. సో, ఇక విటమిన్ ఈని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేస్తే క్రీమ్ అనేది అంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తా. సో, ఈ క్రీమ్‌ని మన ఫేస్‌కి అప్లై చేసుకునే ముందు ఫేస్‌ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి టవల్ తోటి ఫేస్ మొత్తం తుడిచేసి ఇక ఫేస్‌కి ప్యాక్ అప్లై చేసుకోవాలండి. మెడకు కూడా అప్లై చేసుకోవచ్చండి. మెడ పైన పేరుకుపోయినటువంటి మట్టి కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో, ఫేస్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మంచిగా మసాజ్ చేసేయండి. ఫేస్‌కి అప్లై చేసుకున్నప్పుడు ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా మంచిగా దట్టంగా అప్లై చేసేయండి. ఒక మందంపాటి లేయర్‌గా అప్లై చేసేయండి. సో, నైట్ పడుకునే ముందు అప్లై చేయండి. 30 మినిట్స్ అనేది అలాగే ఉంచుకోవాలన్నమాట. ఇమ్మీడియేట్‌గా వాష్ చేయొద్దు. 30 మినిట్స్ అలాగే ఉంచుకోవడం వల్ల స్కిన్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని స్కిన్ చాలా గ్లోయింగ్‌గా వస్తుంది. చర్మంపై ఉన్నటువంటి పింపుల్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, బ్లెమిషెస్ అన్నింటికి చాలా బాగా వర్క్ అవుతుందండి. సో, ఈ విధంగా మందంపాటి లేయర్ లాగా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మంచిగా ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ చేసేయాలండి. సర్క్యులర్ మోషన్‌లో 2-3 మినిట్స్ పాటు మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్‌గా అవుతుందండి. సో, రాత్రి పడుకునే ముందు ఈ విధంగా ఫేస్‌కి, హ్యాండ్స్‌కి, నెక్‌కి అప్లై చేసుకొని నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. మంచిగా మసాజ్ చేసి 30 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఇమ్మీడియేట్‌గా ఫేస్ వాష్ చేసుకోవద్దండి. సోప్ కూడా యూజ్ చేయొద్దు. ఈ విధంగా సర్క్యులర్ మోషన్‌లో జెంటిల్‌గా మసాజ్ చేసిన తర్వాత మన ఈ విధంగా ఫింగర్ టిప్స్ తోటి ట్యాప్ చేసేయండి. సో, ఒక 2 మినిట్స్ పాటు అంతే ఈ విధంగా సెన్సిటివ్‌గా అంటే జెంటిల్‌గా స్క్రబ్ చేసేయండి. ఈ విధంగా సర్క్యులర్ మోషన్‌లో ఫేస్ మొత్తం అదేవిధంగా మెడకి, చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ యూజ్ చేయొద్దు. ఉదయాన్నే సోప్ యూజ్ చేయొచ్చండి. సో, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? నేను క్రీమ్ అప్లై చేసిన దగ్గరికి, అప్లై చేయని దగ్గరికి స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్ అయిందో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.